ఈ నెల 27, 28 తేదీలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జనం బాట కార్యక్రమాలు కామారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించి తెలపడం జరిగింది. నా పేరు కొట్టాల యాదగిరి ముదిరాజ్. నేను తెలంగాణ జాగృతి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మీ అందరూ తెలుసు, అక్టోబర్ 25వ తారీఖు నాడు జాగృతి జనం బాట అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కవితక్క గారు వారు 33 జిల్లాలు, ఈ రాష్ట్రంలో 33 జిల్లాల రాష్ట్ర పర్యటనను జనం బాట అనే కార్యక్రమంతో ఈ రాష్ట్రం మొత్తం తిరగాలనే ఒక ఉద్దేశంతో ఈ జనం బాట కార్యక్రమాన్ని తీసుకుంది. దాంట్లో భాగంగానే మరి ప్రతి జిల్లాకు వెళ్లి ఆ జిల్లాలో ఉన్న సమస్యలను తీసుకొని ఆ సమస్యల మీద పోరాటాలు చేయడమే తన ధ్యేయంగా ఒక ఆర్గనైజేషన్ అనేది ప్రజా సమస్యల మీదే పనిచేసే ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర పర్యటనలో భాగంగానే ప్రతి జిల్లా తిరుక్కుంటూ రేపు 27, 28వ తారీఖు నాడు కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు గౌరవ జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ గారు ఈ ప్రోగ్రామ్ కు ఇన్ఛార్జ్. మరి మేము రావడానికి కారణం ఏంటంటే మరి జిల్లా పర్యటనలో భాగంగా పర్యవేక్షణకు మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న జిల్లా వాసులు ముఖ్యంగా ఏ నిజవర్గంలో అయితే సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ నిజంగా కవితక్క గారి దగ్గరకు వచ్చి ఆ సమస్యలు చెప్పుకోవాల్సిందిగా మేము జనాన్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి మాత్రమే. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నడుస్తున్నటువంటి సంస్థ. నిజంగా ఈ రోజు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ జాగృతి ఉంది, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ కవితక్క ఉంది అనే రీతిలో పనిచేస్తున్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. ఈ రోజు మరి మీరు చూసినట్టయితే మరి గతంలో ఈ రోజు ఎక్కడ చూసినా గానీ మరి గతంలో తిరిగిన జిల్లాల పర్యటనలో భాగంగా ఎక్కడెక్కడైతే జిల్లాలో పర్యటిస్తుందో అక్కడ సమస్యల మీదనే తెల్లారి ప్రెస్ మీట్ చేస్తుంది. మొదటి రోజు జిల్లాలో ఉన్నటువంటి నిజవర్గాలు మొత్తం తిరిగి మరి సెకండ్ డే మార్నింగ్ ప్రెస్ మీట్ చేసి తర్వాత మేధావులతోని సమాలోచనలు జిల్లాకు విచ్చేసినటువంటి జాగృతి రాష్ట్ర నాయకత్వానికి, అలాగే కామారెడ్డి జిల్లా జాగృతి నాయకులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. జై జాగృతి, జై కవితక్క. అయితే మన కామారెడ్డి జిల్లాలో జనం బాట కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి కవితక్క గారు ఈ నెల 27, 28 తారీఖులలో మన కామారెడ్డి జిల్లా జనం బాట కార్యక్రమం కలదు. అయితే 27 నుంచి మన యూకల్ నియోజకవర్గం నిజాం సాగర్ మండలం నుంచి కవితక్క గారి జనం బాట కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో 33 జిల్లాలలో గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, ప్రజల కష్టాలు మన తెలంగాణ సాధించినప్పటికీ కూడా నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా అనేక రకాలటువంటి అన్యాయానికి గురవుతారు. ఈ కోణంలో కవితక్క గారు ఆలోచన చేసి నిజంగా మనకు ఇంకా తెలంగాణ వచ్చినప్పటికీ సామాజిక తెలంగాణ రాలేదనే ఉద్దేశంతో, ప్రజలకు అన్ని ఫలాలు అందలేదనే ఉద్దేశంతో, రానున్న రోజుల్లో ఈ భవిష్యత్ తెలంగాణ ఏ విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మంచి బంగారు తెలంగాణ, నిజమైన బంగారు తెలంగాణ రావాలనే